షోడశాధ్యాయిని అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి భగవద్గీతే భవద్వేషిణి సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియం తం తరుణం కల్పవృక్షాధికం సాదయంతం నమామి ఈశ్వరం సద్గురు సాయినాథం. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సభాయ నమః. సభను అలంకరించినటువంటి షిరిడి నుంచి వచ్చినటువంటి శ్రీ అచ్యుతానంద స్వామి వారికి, కార్యనిర్వాహకులు శ్రీ నరసింహారావు గారి దంపతులకి, వేదిక మీద ఉన్నటువంటి మా మిత్రులు, మా సోదరి జ్యోతి గారికి, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి నా మార్గదర్శి కోటకు సంబంధించిన అల్లా రమణయ్య గారికి, ఈ వీడియోని ఆన్లైన్లో చూస్తున్నటువంటి నా గురువు సాయిదాస్ గారికి, నా ముందు కూర్చున్నటువంటి మహామహా మేధావులు ఆత్మజ్ఞానులు శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి మొఘల్ అక్బర్ బాషా గారికి, ఎంతోమంది మహనీయులు ఉన్నారు. వారందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, వారి ముందు ఈ ప్రజెంటేషన్ చేస్తున్నందుకు చాలా ధన్యుణ్ణి. ఈరోజు ఈ స్థలంతో కూడా నాకు అనుబంధం ఉంది. వాగాడు మందిరంలో 7 సంవత్సరాల పాటు కంటిన్యూగా వార్షికోత్సవాలకి వచ్చి సత్సంగము సంకీర్తన కార్యక్రమం చేసినటువంటి సందర్భం నాకు ఇప్పటికీ మర్చిపోలేను. వరుసగా 7 సంవత్సరాలు వచ్చి ఈ గుడిలో సత్సంగాలు చేశాను వందలాది మంది ద్వారా. కాబట్టి స్థలంతో అనుబంధం ఉంది, మీతో అనుబంధం ఉంది, బాబాతో అనుబంధం ఉంది. కాబట్టి ఇక్కడ మనం నిలబడగలిగాం, మీరు అక్కడ కూర్చోగలిగారు, నేను ఇక్కడ ఉండగలిగాను. నరసింహారావు గారు నాకు ఇచ్చినటువంటి అంశం బాబా దారిలో మన జీవన విధానం. వారు ఇచ్చారు అంటే అర్థం బాబా వారు ఇచ్చారని అర్థం. మరి బాబా వారు ఇచ్చినటువంటి అంశాన్ని అంత తేలిగ్గా కొట్టిపారేస్తామా? మరి ఎంతో అవసరమయ్యి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికో ఒకరికి మార్గనిర్దేశకం అయితేనే ఈ ఉపన్యాసం ఇక్కడ ఇవ్వబడింది. అది ఎవరికో బాబాకి తెలుసు, మీకు తెలుసు, ఇంకెవరికి తెలిసే అవకాశం లేదు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఏదో ఒక దొరుకుతుంది సందేశం, బోధ. బాబా వారు ఇచ్చినటువంటి ఈ అంశాన్ని నేను 3 భాగాలు చేస్తాను. బాబా దారిలో మన జీవన విధానం. బాబాని ఒక భాగం, దారిలో 2వ భాగం, మన జీవన విధానం 3 భాగాలు చేస్తాను. ఎందుకంటే చాలా కూలంకుషంగా వెళ్ళే అవకాశం ఉంది. టైం తక్కువైనా పర్వాలేదు. కాబట్టి బాబా అనేటువంటి విషయం చూసుకున్నట్లయితే అందరికీ బాబా ఒకే రకంగా అగుపిస్తున్నారంటే లేదే, అందరికీ ఒకే రకంగా అనిపించడంలే. కాబట్టి మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. బాబా మీ దృష్టిలో ఎవరు? ఒక సామాన్య మానవుడా, ఒక మహాత్ముడా, ఒక మహనీయుడా, ఒక అవధూత, ఒక భగవంతుడా, ఒక పరబ్రహ్మ స్వరూపుడా? ఏది మీ భావన? మీ భావన ఏదైతే ఉంటుందో ఆ భావనని ఆధారంగానే ఆయన మీకు కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. యద్భావం తద్భవతి. మీరు ఒక పరిమిత భావనతో చేసినట్లయితే ఆయన ఒక అవధూత అండి అంటే పరిమితం అయిపోయింది, ఆయన ఒక మహనీయుడు అంటే పరిమితం అయిపోయింది, ఆయన ఒక భగవంతుడు అన్నా కూడా పరిమితం అయిపోయింది. అపరిమిత భావన ఏంటంటే ఆయన పరబ్రహ్మ స్వరూపం అండి అని మీరు అనుకోగలిగితే, మీరు భావించగలిగితే మీ భావానికి అనుగుణంగా ఆయన కూడా అంత అపరిమితంగా మీకు కనిపిస్తాడు.
సముద్రం దగ్గరికి వెళ్ళి మీరు ఒక గ్లాస్ ఎత్తుకెళ్తే గ్లాసు నీళ్ళే వస్తాయి, చెంబు ఎత్తుకెళ్తే చెంబు నీళ్ళే వస్తాయి, పెద్ద ట్యాంక్ ఎత్తుకెళ్తే ట్యాంక్ నీళ్ళే వస్తాయి. కాబట్టి సముద్రం తప్పు కాదు, మన తప్పు. కాబట్టి ఏ భావనతో మీరు చూస్తున్నారో ముందు ఫిక్స్ చేసుకొని ఆ తర్వాత మీరు రెండో అంశంలోకి వెళ్ళాలి. కాబట్టి మీ భావన ఏంటి అనేది ప్రధానం. ధర్మమును కాచిన శ్రీరాముడవు నీవేనులే, చిన్ని కృష్ణుడవు నీవేనులే, సాయి షిరిడి గోకులమే. ధర్మమును కాచిన శ్రీరాముడవు నీవేనులే, చిన్ని కృష్ణుడవు నీవేనులే, సాయి షిరిడి గోకులమే. సాయి రామ జయ సాయి కృష్ణ నిన్ను కొలిచేను ఈ జగమే. సాయి రామ జయ సాయి కృష్ణ నిన్ను కొలిచేను ఈ జగమే. చెప్పలేని హాయి ఉంది షిరిడీలో దొరుకుతుంది, విశ్వమంతా నిన్ను వేడలే. నిన్ను నమ్మిన సాయి భగవాన్, నిన్ను నమ్మిన సాయి భగవాన్. సాయి సాయి రామ్ జయ షిరిడి సాయి రామ్, సాయి సాయి రామ్ జయ షిరిడి సాయి రామ్, సాయి సాయి జయ రామ్ జయ షిరిడి సాయి భగవాన్. పాలకడలినే వదలి భూమిని చేరినావ భగవాన్. ఇది నా భావన. కాబట్టి నా భావన ప్రకారంగా నాకు ఆయన కనిపిస్తాడు. లేదండి సాయిబాబాని ఎవరితో పోల్చడానికి లేదు, సాయిబాబా సాయిబాబాని అంటే నీకు అంతే కనిపిస్తాడు. సకల దేవతా స్వరూపుడు నా సాయిబాబా ఎందెందు వెతికితే అంతెందుకు ఉంటాడని ఆయన ఎలా అన్నాడో ఈయన కూడా ఎక్కడ ఎతికితే అక్కడ ఉంటాడు. కాబట్టి విశ్వమంతా వ్యాపించాడని మీరు అనుకుంటే కనుక ఆ భావనతోనే మీకు దర్శనమిస్తాడు. కాబట్టి చెక్ చేసుకోండి, మీది పరిమితమైనటువంటి భావన, అపరిమితమైనటువంటి భావన, విశాలమైనటువంటి భావన, సంకుచితమైనటువంటి భావన, అది ఎవరికి వారు చెక్ చేసుకోవాలి. ఇది తప్పని కానీ ఇది ఒప్పని కానీ అనడానికి అధికారం ఎవరికీ లేదు. మీ భావనను బట్టి మాత్రమే ఆయన యొక్క కనిపించేటువంటి తీరు ఆధారపడి ఉంటున్నది మొట్టమొదటి. కాబట్టి బాబా దారిలో అన్నాం కదా, బాబా గురించి మాట్లాడుకున్నాం, మీరు ఫిక్స్ అయిపోండి. తర్వాత దారిలో అని ఇచ్చారు అంటే బాబాకంటూ ప్రత్యేకమైన దారి ఉందా? ఉన్నది అన్న వాళ్ళు చేయొద్దండి. బాబాకి ప్రత్యేకమైన దారి ఉంది అన్న వాళ్ళు ఒకసారి చేయొత్తారు అందరూ. లేదండి అందరి దారిలో పాటు ఆయన కూడా ఆయన ప్రత్యేకత ఏంటండి, ఏం లేదు అని అనుకున్న వాళ్ళు మాత్రమే చెయ్యెత్తకుండా ఉన్నారు. మరలా ఇంకొకసారి మీకు అవకాశం ఇస్తున్నా. బాబా వారిది ప్రత్యేకమైన దారి అనుకున్న వాళ్ళు మాత్రం చేయొద్దండి. అంటే సచరిత్ర చదివిన వాళ్ళు చేయొత్తారు. ఎందుకంటే అక్కడకు పోవుటకు అనేక మార్గాలు ఉన్నాయి, షిరిడీ నుంచి కూడా ఒక మార్గం ఉందని చెప్పినటువంటి సంగతి మీరు మర్చిపోతే ప్రమాదమే. కాబట్టి అక్కడికి చేరుకోవడానికి ముక్తి పదానికో మోక్ష పదానికో పరమ పదానికో పరమార్థానికో ఎక్కడికో దగ్గర చేరుకోవాలంటే కనుక అనేక మార్గాలు ఉన్నాయని బాబావారు ఒప్పుకున్నారు. నాదొక్కరే మార్గం అని కూడా బాబావారు చెప్పలేదు. ఇక్కడి నుంచి మాత్రమే ఉందని కూడా చెప్పలేదు. మీరు నన్ను పట్టుకుంటేనే ఉద్ధరించబడతారని కూడా చెప్పలేదు. ఆయన ఎంత స్పష్టంగా చెప్పారంటే షిరిడీ నుంచి కూడా ఒక మార్గం కలదు అని చెబుతూ ఆ మార్గము ప్రయాసకరమైనది, అంత సులభం కాదు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి అర్థమై ఉంటుంది ఆ ప్రయాస ఏంటో. ఈ 3 రోజులు ఉన్న వాళ్ళకి బాబా మార్గం అంత సులభంగా ఉండదు, అంత వెన్నెల జల్లినట్టుగా ఉండదు, అంత ప్రశాంతంగా ఏమి ఉండదు. కారుతూ ఉంటాయి చెమట్లు, చెప్పే వాళ్ళకి వినే వాళ్ళకి కూడా. కానీ ఆయన అప్పుడే చెప్పాడే ప్రయాసకరంగా ఉంటుంది, మార్గంలో గొంతులు ఉంటాయి, తోడేళ్ళు ఉంటాయి, నక్కలు ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నాడు. వాటన్నిటిని తప్పించుకొని పోవాలి. నేను మొదటి రోజు వచ్చాను, వేడి తట్టుకోలేకపోయాను, తప్పించుకొని వెళ్ళిపోయా. మరి అందరూ వెళ్ళలేదే, మరి ఉన్నారే అందరూ, స్టేజీ ఖాళీ అయిపోలేదే. అంటే అర్థం ఏంటంటే ఆ ప్రయాసని తట్టుకోగలిగిన వాళ్ళు కూర్చున్నారు, ఆ ప్రయాసను తట్టుకోలేని వాళ్ళు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన వాళ్ళు తప్పనాల్సిన పని లేదు, ఉన్న వాళ్ళది గొప్పనాల్సిన పని లేదు. ఈ సందర్భంలో ఈ వేదిక మీద నుంచి ఇక్కడ ప్రసంగాల ద్వారా మీకు సందేశం ఇవ్వాలని బాబావారు నిర్ణయించారు. కాబట్టి మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు, తప్పేమీ కాదు. అయితే ఒక పొరపాటు చేసాం. నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు చప్పట్లు కొట్టడానికి ఒక 20-30 మందిని తెచ్చుకొని ఉంటే బాగుండేది. 10 సార్లు మిస్ అవుతా ఉన్నాం. ఈసారి మాత్రం టెంపోనో బస్సో వేసుకొని ఆ బ్యాచ్ పేరు చప్పట్ల బ్యాచ్, ఇంకొకటి కాదనమాట. కాబట్టి సాయిబంధులారా, బాబావారు స్పష్టంగా చెప్పారు, మా సాంప్రదాయం వేరు అన్నారా లేదా? మా సాంప్రదాయం వేరు, నా లీలలు అగాధాలు,
నా చర్యలు నిగూఢాలు, నన్ను తెలుసుకోవడం అంత సులభం కాదు. చాలామంది సంకలు గుద్దుకుంటే మాలాంటి వాళ్ళు కనుక బాబా అర్థమైపోయాడండి, సచ్చరిత్ర అర్థమైపోయిందంటే అసలు అజ్ఞాని నువ్వేరా నాయన, ఏమీ అర్థం కాడు ఆయన. అర్థమైనట్టే ఉంటాడు, పుష్పక విమానం లాగా. ఒక సంశయం వస్తే పరిష్కారం దొరుకుతుంది, ఇంకో సంశయం వస్తుంది, మరలా ఏదో ఖాళీ ఉంటుంది. ఎప్పటికీ జీవితకాలం ఆయన అర్థమవుతాడో లేదో అనేటువంటి ఆలోచన అలానే ఉంటుంది. అయితే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆయన దారి సపరేట్ అని ఎలా చెప్తారండి? మీరు బాబా వారు చెప్పిన సచరిత్ర ఆధారంగా చెప్తారా? కాదు. మీరు బాగా గమనించండి, ఈ లోకంలో ఎంతోమంది గురువులు ఉన్నారు. బాబావారి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలియకపోయినా సంవత్సరం ఊహించవచ్చు కదా. బాబావారి మహాసమాధి తెలుసు కదా అందరికీ, అది వాస్తవమే కదా. కాబట్టి 1918లో బాబావారి మహాసమాధి చెందితే అంతకుముందు ఒక 60 సంవత్సరాలు షిరిడీలో ఉంటే, అంతకుముందు 16 సంవత్సరాలు అప్పుడు ప్రకటించబడితే, ఆ తర్వాత 4 సంవత్సరాలు ఆయన బయటికి వెళ్తే మొత్తం కూడితే 80, అంతేనా? ఇప్పటికి ఒక 100, మొత్తం మాట్లాడితే 180, అంతమించి లేదు కదా చరిత్ర. మరి 180 సంవత్సరాల చరిత్ర మాత్రమే కలిగినటువంటి సాయిబాబాకి ఈ వైభవం ఏంటి, ఈ మందిరాలేంటి, ఈ గుడులేంటి, ఈ కోట్ల మంది భక్తులేంటి అని ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది, ఈయన ఏదో ప్రత్యేకమైన అజెండాతో వచ్చాడు, ఊరకనే రాలేదు. కాబట్టి ప్రత్యేకం అంటే సద్గురువులుగా పిలువబడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అరుణాచలంలో వెలిసినటువంటి సద్గురువు ఎవరండి? ఎవరు? ఎక్సలెంట్. మరి అమ్మవారిని కొలిచి అమ్మవారి దర్శనాన్ని పొందిన సద్గురువు ఎవరు? రామకృష్ణ పరమహంసులు. ఆసేతు హిమాచలం తిరిగి ఆధ్యాత్మిక వాంగ్మయం అంటేనే ఆయన అని పేరు తెచ్చుకొని, ఆయన లేకుండా, ఆయన పరిశోధన లేకుండా ఏ విషయం కూడా ఆధ్యాత్మిక విషయంలో చర్చించలేమనుకున్న వాళ్ళు ఎవరు? ఆదిశంకరాచార్యులు. వీటన్నిటికీ వేదరాశికి మూలమైనటువంటి వారెవరు? వేదాలను విభజించిన వారెవరు? వేదవ్యాసులు వారు. మరి నాకు ఆశ్చర్యం, వారందరూ ప్రతినిధిగా పంపించారా బాబా వారిని అనే సంశయం వస్తుంది నాకు. ఎందుకంటే కనుక వారందరికీ లేని మందిరాలు, వారందరికీ జరిగిన షోడశోపచారాలు ఇక్కడ బాబా జరుగుతున్నాయే. బ్రాహ్మణులు షోడశోపచారాలు చేస్తూ ఒక దేవతామూర్తికి ఎలా చేస్తారో అలా జరుగుతున్నాయే. అక్కడే కదా సమస్య వచ్చి పడింది అంటారా? అదే కదా సమస్య వచ్చి పడింది. ఇప్పుడు తలనొప్పి అంతా అదే కదా. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, బాబా నువ్వు సామాన్యుడు కాదయ్యా, నువ్వేదో ప్రత్యేకమైన అజెండాతోనే నిన్ను ఆ గురువులందరూ, అవతార మూర్తులందరూ కలిసి ఉమ్మడిగా నిన్ను మా మీద పంపించారేమో, మమ్మల్ని ఉద్ధరించడానికే నువ్వు వచ్చామేమో అన్నది అర్థమైపోతుంది. ఆయన దారి వేరు. సరే, అవతార పురుషులు తీసుకుందాం. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు సామాన్యమాది అవునా కదా? పరిపూర్ణ అవతారాలు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, సంభవామి యుగే యుగే. ఎవరు చెప్పారంటే అది? శ్రీకృష్ణ భగవానుడు. ఏం చెప్పాడంటే, ప్రతి యుగంలో నేను అవతరిస్తాను, అధర్మం పెచ్చుమీరినప్పుడు, సజ్జనులకు ఇబ్బంది కలిగినప్పుడు నేను చెప్తానని చెప్తూ ఏమంటాడంటే, దుష్టులని సంహరించడానికే నేను అవతరిస్తానన్నాడు. ఆ తర్వాత ఆ సృష్టికర్త, ఆ పరబ్రహ్మ మనసు మార్చుకుని, అరే నీకు త్రేతాయుగంలో ఒకడే విలన్ ఉన్నాడు, లేదా ఒకరు ఇద్దరు ఉన్నారు, ద్వాపర యుగంలో 2 3 10 మంది బంచ్ ఆఫ్ ఈడియట్స్ ఉన్నారు అనుకుంటే కనుక, ఇది కలియుగం. కలియుగంలో విలన్ ఒక్కడు కాదు, ప్రతి వీధికి విలనే, ప్రతి ఇంట్లో విలనే, ప్రతి హృదయంలో విలన్ దాగున్నాడు. కాబట్టి వీళ్ళని సంహరించడం సాధ్యం కాదు, సంహరిస్తే మొత్తం సృష్టి అంతా నాశనం అయిపోతుంది. కాబట్టి వీళ్ళని సంస్కరించాలి. అలా సంస్కరించడానికి వచ్చినటువంటి వాడే షిరిడి సాయినాథుడు. తేడా ఉందా లేదా? అవతార మూర్తులకు కూడా తేడా ఉంది కదా. ఇంకా మీరు లోపలికి వెళ్ళాలంటే కొద్దిగా వివరంగా, నా గురువు గొప్పతనం నువ్వు తెలుసుకోకపోతే కనుక నువ్వు ఎప్పటికీ ఏమీ తెలుసుకోలేవు. ఇది గుర్తుపెట్టుకోండి. మెహర్ బాబా అన్నాడు, ఈ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఏలడానికి 72 మంది మహనీయులు ఉన్నారు. ఆ 72 మంది మహనీయులలో 5 సామ్రాట్లు ఉన్నారు. 5 సామ్రాట్లలో మహాసామ్రాట్ షిరిడి సాయిబాబా. వారి గురించి నాకు తెలిసినంతగా మీకు తెలిస్తే ఈ నిజాన్ని మీరు ఒప్పుకుంటారు అన్నాడు. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే, నాకు తెలిసినంతగా మీకు తెలిస్తే, మరి తెలుసుకోవడమే సాయి తత్వంలో ప్రధానమైంది. కాబట్టి ఈరోజు నరసింహరావు గారికి కానీ, వారి దంపతులకు కానీ, బేబమ్మ గారికి కానీ పాపం ఆమె నడిచొస్తున్న భారం కనిపిస్తూ ఉంది నాకు.
ఆమె నెత్తి మీద ఇంకా దిగలేదు భారం. మరి ఇంత భారాన్ని మోసి ఎందుకు కూర్చోబెట్టారు అంటే తెలుసుకోవడం తెలుసుకోవడం తెలుసుకోవడం, ఇది మాత్రమే అజెండా, ఇంకొక అజెండా లేదు. మీరు తెలుసుకున్నట్లయితే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. వినుంటారు మీరు. పత్రమైన, పుష్పమైన, ఆకైనా, నీరైనా ఇస్తే చాలయ్యా నాకు, అది ప్రేమతో భక్తితో ఇస్తే చాలు, నేను మిమ్మల్ని ఉద్ధరిస్తానని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు కదా, అవునా కదా? మరి ఆయన తర్వాత వచ్చినటువంటి అవతారం, లేదా నా ఉద్దేశంలో ఆయనకు కొనసాగింపుగా వచ్చినటువంటి అవతారం శ్రీ సాయిబాబా అయితే, ఈయనే ఉన్నాడంటే ఆయన పత్రం ఇచ్చినా, పుష్పం ఇచ్చినా, నీరిచ్చినా, ఆకిచ్చినా స్వీకరిస్తానంటే, బాబా ఏమన్నాడంటే, నువ్వు ఇయ్యాల్సిన పని లేదురా, నువ్వు ఇస్తానని సంకల్పం చేసి చూడు, నేను తెప్పించుకుంటానన్నాడు. ఇది ఎక్కడ గొడవ అంటే? ఎంత గొప్పది అవతారం! సంకల్పం చేసి చూడు. సచరిత్రలో ఉన్నాయా లేదా మనకు అనేక విషయాలు. వంకాయ పచ్చడి, పెరుగు పచ్చడి, పేడ, ఆమె అనుకుంటే చాలు, తెచ్చిన వాళ్ళు మర్చిపోతే మరీ లాగి మరి గుటక్కని మింగాడా లేదా అంటే అర్థం ఏంటి? నువ్వు సంకల్పం చేస్తే చాలు, నేను తీసుకుంటానన్నాడు. కాబట్టి ఈ అవతారం గురించి తెలుసుకోకుండా, సత్సంగాలకి హాజరు కాకుండా, సత్సంగాలు తలనొప్పైనా భారమైనా నిర్వహించకుండా సాయితత్వ ప్రచారం జరగదు. సత్సంగాలు నిర్వహించే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, నిర్వహించేటప్పుడు అంతా చాలా బాగుంటుంది, ఆ నిర్వహించే సమయంలో ఇంకెప్పుడు ఈ పని పెట్టుకోకూడదు అనిపిస్తుంది, మళ్ళీ అయిపోయిన వెంటనే మరలా ఎప్పుడు పెడదాం అనిపిస్తుంది. కాబట్టి ఇది నిజమే, అందరికీ ఉండేటువంటిదే. అది నేను కళ్ళకు చూపిస్తూ ఉన్నాం. కాబట్టి ఇంక ఇప్పుడు అడగండి, రేపు వెళ్ళి బేబమ్మ గారిని అడగండి, అమ్మ వాకాడులో ఒక కార్యక్రమం అంటే, నాయన నమస్కారం నాయన, ఇంకొద్దు నాయన, చాలు నాయన, భారం మొయ్యలేను నాయన అంటది. ఒక నెల తర్వాత అడగండి, నాయన కృష్ణయ్య అప్పుడేదో కార్యక్రమం అన్నావు, వాకాడులో పెడదామా అంటది. మరి అలా ఉంటుంది, చేయాల్సిందే, తప్పదు. ఇంకా తత్వ ప్రచారం అంటే అదే. ఇంట్లో కూర్చుంటే తత్వ ప్రచారం ఏంటి? ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే ఆన్లైన్లో చూడొచ్చు, కానీ తత్వ ప్రచారం అది కాదు, పరిగెత్తుకు రావాలి, తప్పదు. ఒక్కోసారి శరీరం సహకరించిన నాలాంటి వాళ్ళు తప్పించుకొని వెళ్ళినా బాగా దృఢకాయంగా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. మరి ఈసారి మాత్రం బాబాకి నేను అర్జీ పెడుతున్నా ఈ సమక్షంలోనే, అయ్యా నరసింహారావు గారు మా మాట వినడు, మీరు చెప్పందే వినడు, మీరు చెప్తేనే వింటాడు. కాబట్టి ఈసారి ఆయన తలంపుల్లో సంకల్పాలు వచ్చినప్పుడు కాస్త చల్లదనం ఉండేటట్టు చూడండి ఆయన. ఎందుకంటే అందరూ 50 దాటిన వాళ్ళే నీ భక్తులు బాబా. ఆ 50 దాటిన వాళ్ళల్లో కూడా 80% మహిళా భక్తులైనా వాళ్ళ శరీరాలు అంత పటుత్వంగా ఉండవు. అందువల్ల ఒకవేళ రావాలని సంకల్పం చేసిన ఇంట్లో ఉంటాయి కొన్ని దుష్టగ్రహాలు, నోరు మూసుకొని కూర్చో ఎండలో పోయినావు కానీ అంటారు. ఆ విధంగా దాదాపు ఎంతమంది ఆగిపోయినారో ఇప్పుడు. కాబట్టి ఈసారి సంకల్పం చేసినప్పుడు బాబాకి నా అప్పీల్, మీ అప్పీల్ కూడా ఎంతమంది అప్పీల్ చేద్దామండి? అబ్బో మెజారిటీ నాదే ఉంది ఇక్కడ. కాబట్టి మనందరి అప్పీల్ ఏంటంటే, మీరు నరసింహారావు గారి హృదయంలోకి వెళ్ళి, మనసులోకి వెళ్ళి, మంచి డేటు నువ్వే చూసి చెయ్యి అంటే అప్పుడు అనిపిస్తుంది ఇది కూడా ఆయన చేసిందే కదా, ఇది కూడా ఆయన చేసిందే. ఇది పనిష్మెంట్ అయిన వాళ్ళు కూర్చున్నారు, అయిపోయింది, ఇంకొద్దునైనా పనిష్మెంట్ మేము భరించలేమని. శ్యామ అన్నట్టు, బాబా నీతో పెద్ద తలనొప్పిగా ఉందయ్యా, నువ్వు చేసే శాస్త్రాలు మాకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి, 100 ఉంటే ప్రసాదాలు, ఆ ప్రసాదమే తీసుకుంటావు, నువ్వేమో దాన్ని ఆపగా తింటావు, మిగతా వాళ్ళందరూ మా మీద గొడవకు వస్తారంటే అప్పుడు చెప్పాడు, ఒరే దీని లెక్కలు వేరే ఉంటాయి అన్నాడు. ఈ 3 రోజుల సమావేశం లెక్కలు కూడా వేరే ఉంటాయి, మనకు తెలియదు. కాబట్టి బాబా అయిపోయింది, దారి కూడా అయిపోయింది. 3వది జీవన విధానం అంటే జీవించడం. వాస్తవానికి మనం ప్రశ్న వేసుకోవాల్సింది, అసలు జీవిస్తున్నామా? మనం ఎంతమందిని జీవిస్తున్నాం? ఎంతమంది బతుకుతున్నాం? ఇదేంటండి ఈ ప్రశ్న? జీవిస్తున్నాం కదా. జీవించడం అంటే శాస్త్రం ఏం చెప్పిందంటే, ఆహారం, నిద్ర, మైథునం, భయం, ఈ 4 లక్షణాలు ఉంటే జీవి అంటారు. ఈ 4 లక్షణాలతో జీవించడం అంటారు. మరి అలా మాత్రమే జీవించినట్లయితే 84 లక్షల రకాల జీవరాశులకి మనకు ఏంటి తేడా? ఏదో తేడా ఉండాలి కదా. తింటున్నాం, నిద్రపోతున్నాం, భయపడుతూ ఉన్నాం, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం, సంతానాన్ని వృద్ధి చేస్తున్నాం, ఇదేనా జీవితం?
కాదు కదా. మరి ఇంకేదో ఉంది. అదేంటి అంటే ఈ జీవితంలోనే తరించాలి, ఈ దేహంతోనే తరించాలి, ఈ జన్మే చివరి జన్మగా భావించాలి. శ్యామలాగా 72 జన్మలు ఓపిక ఉందా ఎవరికైనా? ఉందా అండి? లేదు, నాకైతే లేదు. అయ్యా 72 జన్మలు నమస్కారం స్వామి, బాబా ఈ జన్మలోనే ఏదో ఒకటి అమీ తుమ్మి తేల్చుకునే ఏర్పాటు ఏదైనా ఉంటే చెయ్యంటే ఆయన చెప్పాడు ఏర్పాటు బేషుగ్గా ఉంది. అదేం లేదురా, ఒకటే మంత్రం. అదేంటి అంటే చెప్పింది చెయ్యి. ఒకసారి గట్టిగానండి, చెప్పింది చెయ్యి. ఎక్కడ చెప్పావయ్యా నువ్వు? అదిగో అక్కడ గ్రంథం ఇచ్చారు, శ్రీ సాయి సచరిత్ర గ్రంథంలో ఉందమ్మా, చూపిస్తా ఒకసారి. ఇది చెప్పబడింది, హేమడ్ పంత్ని నిమిత్త మాత్రంగా చేసుకుని నేనే రాశానన్నాడు. ఇక్కడ చెప్పబడింది, ఇది సంక్షిప్త గ్రంథం. దీని మన మనమ్మగారి గ్రంథం ఇంకోటి ఉంది కదా, తెలుసు కదా అందరికీ. మీరు దాంట్లో చెప్పారు, ఆ చెప్పింది చేయి చాలు అన్నాడు. కాబట్టి ఇప్పుడు జీవన విధానంలో, మనం జీవించే విధానంలో సాయి భక్తులుగా బాబావారు ఏం చెప్పారో అలా జీవిస్తున్నామా లేదా అన్నది అద్భుతమైన ప్రశ్న. ఈరోజు టాపిక్లో అదే జరుగుతుంది, అదే చెప్పబోతున్నాం. కాబట్టి శారీరకంగా ఎదుగుతున్నాం. నేను చిన్నప్పుడు ఇలా లేను, ఎదుగుతూ ఉన్నా శరీరం మార్పులు చెందుతూ ఉంది. ఒకప్పటికి శరీరం లేకుండా పోతుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. అంటే అర్థం ఏంటి? శారీరకంగా ఎదుగుదల ఉంది, మానసికంగా ఉందో లేదో తెలియదు, అది కనిపించదు. అది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాల్సిందే, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందే, సెల్ఫ్ పోస్ట్ మార్టం చేసుకోవాల్సిందే. నేను ఎదుగుతున్నానా? బాబా పాదాలు పట్టుకున్నానండి, 20 సంవత్సరాలు అయింది అంటాడు ఒక భక్తుడు. సంతోషం అయ్యా, 20 సంవత్సరాలుగా బాబా పాదాలు పట్టుకున్నావా? అవును. మారావా? ఏమన్నా మారావా? ఏం మారుతావండి, అది మన వల్ల అయ్యే పని కాదు. ఇంకెందుకు నువ్వు పట్టుకోవడం? ఏం పట్టుకొని ఏం చేస్తావు? కాబట్టి పట్టుకోవడం కాదు, మానసికంగా ఎదుగుతున్నామా, మనలో మార్పు వస్తుందా, జీవన విధానంలో మార్పు వస్తుందా అనేది ప్రశ్నించుకుంటూ వెళ్ళాలి. ఈ ప్రశ్న మీకే కాదు, నాకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడబోతున్నానో ఆ మాట్లాడబోయే ప్రతి అంశం నేను సాధించానని కాదు, నేను కూడా ఆ క్రమంలోనే ఉన్నాను. ఆ క్రమంలోనే మన అందరం ఉన్నామని భావిస్తూ ఆ మార్పు వైపు మనం పరిగెత్తాలి, ఆ మార్పు చేసుకోవాలి. కాబట్టి అలా గనక మనం సచ్చరిత్రలో బాబావారు చెప్పినట్లు ఆయన బోధనల ప్రకారం మనం జీవించగలిగితే గనక అప్పుడు మనం జీవిస్తున్నట్టు లెక్క. లేదంటే మన కంటికి కనిపించేటువంటి ఇతర పశుపక్షాదుల వలె, క్రిమి కీటకాల వలె, బ్యాక్టీరియా వైరస్ల వలె మనం బతుకుతున్నామని అర్థం. కాబట్టి బతుకుదామా, జీవిద్దామన్న వాళ్ళు చేయొద్దండి. అంటే కొంతమంది ఉదయం టిఫిన్ బాగా బలంగా పెట్టారు కదా, నిద్రపోతుంటారని అప్పుడప్పుడు లేపుతున్నా కదా. మరి బాబా మార్గంలో జీవిద్దామా? ఎంతమంది చేతులు ఎత్తండి, సంతోషం. కాబట్టి బాబా మార్గంలో జీవించాలి అంటే బాబా వాళ్ళు అన్నారు, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటే ఎందుకు వచ్చినట్టు? పిడకలు కొట్టుకోవడానికా అని ఒక దగ్గర, నేనైతే అంటాను పిడకలు పేర్చుకోవడానికా అంటాను. భరద్వాజ మాస్టర్ గారు అన్నట్టు సంతానాన్ని వృద్ధి చేసుకోవడం, ఆ సంతానం వృద్ధి చేసిన తర్వాత బాధ్యతలను నిర్వర్తించి కాష్టం మీద పడుకోవడం, తగలబడ్డం, మట్టిలో పడ్డం, ఇదేనా నీ జీవితం? ఇందుకోసమైనా వచ్చావు? కాదు కదా. కాబట్టి పిడకలు ఏరుకోవడానికి, పిడకలు పేర్చుకోవడానికి రాలేదు. బాబావారు అన్నారు 2000 పిడకలు పేర్చిన చితిపై నువ్వు ఉన్నా కూడా చెలించినటువంటి మనోధైర్యం నీకు ఉండాలి, మనోస్థైర్యం నీకు ఉండాలి అన్నాడు. 2000 పిడకలు పేర్చి కాలిస్తే ఎలా ఉంటుందండి సెగ? 2000 పిడకలు, మరి అంత లేదు కదా ఇక్కడ, మరి అంత పిడకలు అంత సెగ లేదు కదా. కాబట్టి ఈ 3 రోజులు ఈ వేడిని తట్టుకుని ఉన్నవాళ్ళు ధన్యులు. తప్పించుకుని వెళ్ళిన నాలాంటి వాళ్ళకి మరొక అవకాశం ఇస్తాడేమో బాబావారు, నాకు తెలియదు. నేనైతే మనస్ఫూర్తిగా తప్పించుకొని వెళ్ళాను. అంతకుముందు షిరిడీలో జరిగినప్పుడు 3వ రోజు తప్పించుకొని వచ్చేసాను నరసింహారావు గారి దగ్గర నుంచి. ఆ పల్లకి ఉత్సవం చూడలేదు. బాబావారు ఏం సంకల్పించారంటే పల్లకి ఉత్సవం చూడరా అని నన్ను సంకల్పించాడు. నేను చూడలేదు, రిజర్వేషన్ చేసుకున్నాను, వెళ్ళిపోయాను. మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తా. నేను రిజర్వేషన్ చేసుకున్న బోగిలోనే నేను, నా భార్య, వేరే వాళ్ళని అడుక్కొని అక్కడక్కడ కూర్చొని కింద పడుకొని ఈ పక్క దొల్లాడాం. దిగేటప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, మేము ఏ బోగిలో కూర్చున్నామో ఆ కూర్చున్న పక్క బోగీలు మా పేరు మీదనే రిజిస్టర్ అయ్యి ఉన్నాయి, మా పేరు మీదనే ఉన్నాయి. ఆ టీసీ పిలుస్తున్నాడు, కృష్ణయ్య, రమాదేవి అని. బాబావారు వెన్నీలా. పనిష్మెంట్ ఎంత దారుణంగా ఉంటుందో చూడండి.
మరి ఆ పనిష్మెంట్ చూసినా కూడా వెళ్ళిపోయాను నేను. ఈరోజు అనుకున్నా ఆ పనిష్మెంట్ మళ్ళీ పడకూడదంటే ఖచ్చితంగా పల్లకి ఉత్సవం చూసుకొని వెళ్ళాలా అని అనుకున్నా. దారుణమైన పనిష్మెంట్ ఇచ్చాడు బాబావారు. కాబట్టి శ్రవణం, మననం, నిధిధ్యాసనం అని ఉంది కదా. శ్రవణం చేస్తున్నాం సత్సంగాల రూపంలో, యూట్యూబ్లో కావాల్సినవి ఉన్నాయి. నా యూట్యూబ్ ఛానల్లోనే 500 వీడియోలు ఉన్నాయి బాబాకు సంబంధించి. కాబట్టి అవన్నీ వింటున్నాం. కానీ మననం చేస్తున్నామా డౌటే, అభ్యాసం చేస్తున్నామా డౌటే. అభ్యాసం చెయ్యకుండా నీకు పనికొచ్చే ప్రయోజనం ఏం లేదండి. ఇలాంటి గంటలు విన్నా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన ప్రయోజనం లేదు. ఇక్కడ ఒక స్టెప్ అవుతుంది, శ్రవణం వింటారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మననం చేయాలి. ఆ మననం చేయడానికి అవసరమైతే యూట్యూబ్లో వచ్చే వీడియోలను ఉపయోగించుకోవాలి. ఆ తర్వాత నిత్య జీవితంలో వాటిని అభ్యాసం చేయాలి. అభ్యాసం లేనటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనం ఏమీ లేదు. అభ్యాసం చేస్తేనే నీకు ప్రయోజనం ఉంటుంది. కాబట్టి బాబావారి దారిలో నడవడం అంటే అర్థం ఏంటి అంటే, మనసా వాచ కర్మన ఆయన బోధనలు నమ్మి ఆ బోధల్ని ఆచరించడం, బాబావారికి శరణాగతి కావడం. కాబట్టి ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. బాబావారిని మిగతా వారిలాగా మీరు చూస్తే ప్రమాదం ఏంటంటే, బాబావారు ఒక మాట అన్నారు, నా దగ్గర నగదు బేరమే కానీ అరువు బేరం లేదయ్యా అన్నాడు. అరువు అంటే రేపిస్తా, ఇక్కడ రేపు లేదన్నాడు. ఒకటే మాట, ఆయన స్పాట్ క్యాష్ అంతే. నువ్వు కానీ అభ్యాసం చేసావా, ఆ ముక్తి మోక్షం 10 జన్మలకో 72 జన్మలకో కాదు, స్పాట్ ఇచ్చేస్తాడంతే, శాంక్షన్ అయిపోద్ది. కాబట్టి ఎవరెవరైతే ఈ జన్మలో తరించాలనుకుంటున్నారో, అది మీ లక్ష్యం ఏదైనా సరే, ఆనందం పొందాలని నా లక్ష్యమా, ముక్త్యా, మోక్షమా ఏదైనా కానీ, అది స్పాట్ క్యాష్లో ఇస్తాడు గురువుగారు మన సాయిబాబా. కాబట్టి స్పాట్లో ఇస్తాడు, అరువు లేదు. కాబట్టి ఈరోజే ఈ జన్మలోనే తరించాలంటే గనక ఖచ్చితంగా బాబా తత్వాన్ని, బాబా మార్గానికి మించినటువంటి మార్గం ఇంకొకటి లేదు లేదు లేదు. కాబట్టి మీరు బాగా గమనించండి, బాబావారు ఎవరంటే ప్రాక్టికల్ గురువు. నిజమా కదా? మీరు సచరిత్రలో ఉన్న కథలు అనుకుంటారేమో, చాలామంది అంటుంటారు కథలని. అవి కథలు కాదు, అవి సంఘటనలు. అవి సంఘటనలు కూడా కాదు, అవి వాస్తవంగా మన కోసం బాబావారు జరిపించినటువంటి యథార్థ ఘటనలు. అవి కథలు కాదవి, కాశీ మజిలీ కథలు కాదవి. అందువల్ల మీరు ఒక్కొక్క దాన్ని తీసుకున్నట్లయితే బాబావారిలో ఉండే స్పెషాలిటీ మీకు అర్థమవుతుంది. ధ్యాయతో విషయాన్ పుంసః, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే, సంఘాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః.
హలో 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 రమణ మహర్షి దగ్గర శిష్యులందరూ గుమిగూడి ఉన్నారట. అందరూ గుమిగూడి ఆయన అడుగుతున్నారు, గురువుగారు మాయ అంటే ఏంటి అని. ఆయన నవ్వుకుంటూ కూర్చున్నాడు, కాసేపు సమాధానం చెప్పడాడు అంత సులభంగా. మరలా అడిగారు, మాయ అంటే ఏంటి గురువుగారు అని. అలా గురువు దగ్గర కూర్చొని, గురువుగారు మీరే గొప్ప అది ఇది అంటుంటే అప్పుడే రాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు వచ్చారట ఆ ప్రాంగణంలోకి. అప్పటిదాకా గురువు 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 అన్న వాళ్ళందరూ పరిగెత్తుకొని ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. అప్పుడు ఎవడు లేడు ఇక్కడ. అప్పుడు ఎవడో ఒకడు వచ్చి అడిగాడంట, మాయ అంటే అంటే ఇదేరా మాయ అంటే అన్న అంట. మాయ అంటే ఇదే. ఇక్కడ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథుడు అక్కడ ఉంటే ఇంకెవరో స్వామి వచ్చారని పరిగెత్తుకుపోయి పాద నమస్కారం చేస్తే ఇంకేంటి నీ గురుభక్తి? పోయింది, గాలికి ఎగిరిపోయింది నీ గురుభక్తి. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే, కానీ ఆయనకంటే అక్కడ కొలువైనటువంటి ఆ మహారాజు గౌరవం ఇవ్వాలి. ఆయన్ని కించపరిచారంటే కనుక మీరు సాయి భక్తిలో లేనట్టే అర్థం, మీరు ఇంకా లౌకికంగా కొట్టుమిట్టాడుతున్నారని అర్థం. పరుగులు పెట్టడం ఆపండి, ఆయన దగ్గరైనా ఆపండి. బయటికి వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఆయన దగ్గర ఎవరు విఐపీలు ఉండరు, ఎవరు ఉండరు. అంతెందుకు, నరసింహారావు గారి దగ్గర స్పీకర్లు ఒకటే, వచ్చిన వాళ్ళు ఒకటే. ఆయన తత్వం అది. దాన్ని మేము యాక్సెప్ట్ చేసినాం, ఏం చేద్దాం? ఆయన ఏం ప్రత్యేకమైన సదుపాయాలే వీడు. నువ్వు కూడా అందరిలాగా రావాల్సిందే, నువ్వు కూడా అకసాట్లు పడాల్సిందే, నమస్కారం నాయన అని ఉన్నాం మేము. కాబట్టి అలాంటి తత్వంతో ఉన్న వాళ్ళు నిర్వహించే కార్యక్రమంలో స్పెషాలిటీస్ ఏంటి పక్కన పెట్టేసేయండి. కాబట్టి నేను దిగేంత వరకైనా అలా ఉండండి, లేదంటే నా దగ్గర మైక్ ఉంది నేను ఊరకుండేవాడిని కాదు. ఇది ఆయుధం, ఇది ఎక్కడికెక్కడికో వెళ్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మేము ఇందాక వస్తాను. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే. సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహా స్మృతి విభ్రమః స్మృతిభ్రంశా బుద్ధినాశో బుద్ధినాశ ప్రణశ్యతి బుద్ధినాశ ప్రణశ్యతి. ఇది అర్థం చాలా మందికి అయి ఉంటుంది ఇక్కడ ఉండే వాళ్ళకి. అరే నాయన, నీ బుద్ధిని భ్రష్టు పట్టించేటు ఉంది మనసుని. ఆ మనసుని గనక విషయాల మీద దగ్గర నువ్వు మళ్లింపజేసావంటే అది నిన్ను నాశనం చేస్తుంది. దాని ద్వారా వ్యామోహం పెరుగుతుంది, దాని ద్వారా కామం వస్తుంది, అది తీరకపోతే క్రోధం వస్తుంది, ఆ తర్వాత బుద్ధి నాశనం అవుతుంది, ఆ తర్వాత నువ్వు నాశనం అవుతావని 5000 సంవత్సరాలకు ముందు శ్రీకృష్ణ భగవానుడు చెప్తే ఇప్పటికీ చాలా మందికి అర్థం కాల. అవునా కదా? దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ బాబావారు వచ్చి ఒక చిన్న సంఘటన, నానాను కూర్చోబెట్టాడు, గోశాస్త్రీలను కూర్చోబెట్టాడు. గోశాస్త్రి వెళుతుంటే మరలా తిరిగి చూడాలనిపించింది అనేటట్లు చేశాడు. అంతా అయిపోయిన తర్వాత, నానా నువ్వెందుకు చూసావో నాకు తెలుసురా, మనసును జాగ్రత్తగా ఉంచుకో. ఒక సంఘటనని క్రియేట్ చేసి చెబితే అర్థమైపోయింది అందరికీ అర్థమైపోయింది. నీకు శ్లోకం ఇవ్వనటువంటి ఆ అర్థాన్ని ఒక సంఘటన ఇచ్చింది. బాబా కన్నా గనుడెవరండి? ఇంకా అవకాశమే లేదు. కాబట్టి భగవద్గీత అద్భుతమైనటువంటి గ్రంథమైనా సరే, ఇప్పటికైనా మీరు ఇంట్లో ఒకసారి భగవద్గీత పాడి చూడండి. నేను అనుభవించా. అయ్యా ఆపవయ్య ఉదయాన్నే భగవద్గీత ఎందుకు అంట. ఎందుకని? భగవద్గీత వినంగానే శవం గుర్తొస్తుంది, శవపేటకి గుర్తొస్తుంది. మరి ఎవరు భగవద్గీత వింటున్నారు? పుణ్యాత్ములు అంటే ప్రాణం పోయిన వాళ్ళు. ప్రాణం ఉన్నవాడు చదవడంలే, నట్టింట్లో పెట్టే వాళ్ళు కూడా కరువైపోయారు. కొన్ని మతాల వాళ్ళు వాడికి అర్థం కాకపోయినా అర్థమైనా ఒక నల్లటి గ్రంథాన్ని సంకలో పెట్టుకొని ఆదివారం 10 గంటలకి టెన్షన్గా పోతుంటాడు. నేను చాలా మందిని అడిగా, అదేంటి అంటే ఆ గ్రంథం పేరు చెప్పారు. నీ చదవడం వచ్చా? రాదండి అన్నారు. చదవడం రాదా? రాదు. మరి పోతున్నారు, పోవాలి. నిబంధన, ఆ నిబంధన మనకి యాడ్ వచ్చింది. మనకు స్వేచ్ఛ, విపరీతమైన స్వేచ్ఛ. ఎందుకంటే అంగట్లో ఒక సరుకు ఉంటే కదా డిమాండ్. 33 కోట్ల మంది దేవతలు ఉన్నటువంటి హిందూ సాంప్రదాయంలో ఇది ఒకటి తలకాయ నిప్పయింది.
కాబట్టి బాబా వారు వచ్చి దీన్ని మార్చారని నేను అనుకుంటున్నా. కాబట్టి ఈశావాస్యోపనిషత్తు ఇప్పటికీ నాకు అర్థం కాదు, మీకేం అర్థమైంది నాకు తెలియదు. అది ఒక పని పిల్ల దగ్గర చెప్పించడం ఏంటండి? నిన్నటిదాకా ఉపదేశాలు చెప్పారు కదా మన వాళ్ళు. పని పిల్లని నిమిత్తంగా చేసుకుని ఒక ఉపనిషత్తు యొక్క సారాంశాన్ని బోధించేటువంటి ఆ సంఘటనని సృష్టించాడంటే దట్ మీన్స్ బాబా ఈజ్ ఏ ప్రాక్టికల్ గురువు. ఆయన ఒక ప్రాక్టికల్ గురువు అండి. ఆయన ఊరికైనా మాట్లాడే గురువు కాదు, వాచా బోధించే గురువు కాదు. ఆయన ఆచరింపజేసేటువంటి గురువు, ఆచరణలో చూపించినటువంటి గురువు. కాబట్టే ఆయనతో కష్టం, చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పేసి వెళ్ళిపోయే వాళ్ళైతే ఇబ్బంది ఏం లేదు. ఉదాహరణ, నేను సత్సంగం చెప్పాను అనుకోండి, బాగున్నా బాగాలేకపోయినా వింటారు, అయిపోతుంది. ఆయన చెబితే మళ్ళా ఊరకోడు, మళ్ళా వెంటనే నీ వెంట పడతాడు. బాబా అన్నాడు కదా, నా బోధ విని జ్ఞాపకం ఉంచుకుంటానని మాటిచ్చి తప్పిన వాడితో నేను ఎన్నటికీ మాట్లాడను అన్నాడు. దాని అర్థం ఏంటంటే, ఈ వేదిక నుంచి ఒక బోధ మీరు వింటే, అది మీకు అర్థమైతే దట్ మీన్స్ మీరు బాబాకి కట్టుబడ్డారు, మీరు ఆచరించవలసిందే. అందుకనే మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు. నాకు అర్థమైంది ఏంటంటే, గొప్ప విషయం, శ్రీ సాయి సచ్చరిత్ర 9వ అధ్యాయంలో ఈ మధ్య సప్తాహం చేస్తుంటే దాదాపు 14 సంవత్సరాల నుంచి కనిపించినటువంటి ఒక వాక్యం నాకు కనిపించింది. అదేంటంటే, ఉపనిషదాది గ్రంథాలలో ప్రతిపాదించబడిన తత్వమును అనుభవపూర్వకముగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే సాయిబాబా. అద్భుతమైనటువంటి కొటేషన్. ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, ఏ గ్రంథాలైనా తీసుకోండి, ఆ గ్రంథాలలో ఉండే సారాంశాన్ని అనుభవపూర్వకంగా, ప్రాక్టికల్గా, సంఘటనల ద్వారా సామాన్యుడికి కూడా అర్థమయ్యేటట్లు బోధించిన వాడే సమర్థ సద్గురుడు శ్రీ సాయిబాబా. అందువల్లనే అసలు కోట్లాది మంది ఎందుకు పరిగెత్తుతున్నారు బాబా దగ్గరికి? అక్కడికి వెళ్ళి చూస్తే కనుక ఏంటో ఆయన చూసి ఏడుస్తుంటారు. వాళ్ళు తోసేస్తూ ఉంటే సెక్యూరిటీ గార్డులు కాసేపు ఉండడానికి ప్రయత్నం చేస్తారు. నాబోటి వాడు సైగ్గా ఆ ఉండీలు పక్కకి వెళ్ళిపోయి కూర్చుంటాడు. అక్కడైతే కనిపించమని వాడు కనిపెట్టి మరీ లాగుతాడు బయటికి. మళ్ళీ ఇంకొక ఉండి పక్కన పోయి కూర్చుంటాడు నాబోటి వాడు. ఏంట్రా ఈ బాధ, ఎందుకు ఇంతమందిని కట్టిపడేస్తున్నాడు అంటే, అంతమందికి రుజువులు దొరుకుతున్నాయి కాబట్టే ఆయన పాదాలు పట్టుకున్నాం. కానీ అదేం మేనియా కాదు, అది ఎవరో కరపత్రాలు వేస్తే పట్టుకునేది కాదు. అది కరపత్రాలు వేసి ఇదిగో ఈ నమ్మండి అంటే కుదరదు. అనుభవపూర్వకంగా ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వారందరి చేతికి మైక్ ఇస్తే ఒక్కొక్కరు 3 రోజులు సత్సంగం చెప్తారు. నిజమా కదా? అప్పుడు వీళ్ళిద్దరు ఇక్కడే సంవత్సరం పాటు కూర్చోవాలి, బేబమ్మ గారు వీళ్ళిద్దరు కూడా. అందువల్ల సామాన్యం కాదు. అందువల్ల సాయిబంధులారా, బాబా మార్గంలో, బాబా బోధనలతో జీవించడం ప్రారంభిద్దాం. ఈ జీవితమే చివరి జీవితం అనుకుందాం. ఇంకొక జన్మ వద్దు, ఇక వద్దు అని తీర్మానించుకున్నట్లయితే ఇప్పుడు రండి. నేను సచ్చరిత్రలో నేను చాలా తీయగలను బాబా దయ వల్ల. కానీ మీకు ఒక 9 మాత్రమే సమయాన్ని బట్టి చెప్తా. ఈ 9 విషయాలలో మీరు కట్టుబడి ఉండి చూడండి. ఈ 3 రోజులు ఇక్కడ కూర్చున్న దానికి మీకు 100% బాబా వారి సంపూర్ణ అనుగ్రహం దొరికి తీరుతుంది. నేను ఒకటే చెప్తా, ఎవరైనా వెళ్ళి ఏమండి అక్కడికి వెళ్ళారు కదా, ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా అంటే, అవునండి 9 నిర్ణయాలు తీసుకున్నాం అని చెప్పొచ్చు మీరు. కాబట్టి నేను చెప్పేస్తూ ఉన్నా, నోట్స్ చేసుకునే అలవాటు మనకు లేదు కాబట్టి కొన్ని సాంప్రదాయాలలో స్ట్రిక్ట్గా ఉంటుంది, నోట్స్ తెచ్చుకోవాలి, రాసుకోవాలి అని. కొంతమంది ఉన్నారు మహాతల్లులు. నెంబర్ 1, మొట్టమొదటిది నిర్భయంగా జీవించుదాం. బాబా వారు ఏమన్నారు, అన్ని గుడుల్లో రాసి ఉంటారు, నేను ఉండగా భయమేలా. మరి ఆయన దగ్గరికి వెళ్ళి భయపడుతూ మాట్లాడేవాళ్ళు లేరా భక్తులు? బాబా భయం వేస్తుంది బాబా. అరే నేను చెబుతున్నాను రా నాయన, నేనుండగా నీకు భయం ఎలా అంటే, నాకు భయం వేస్తుంది బాబా అంటే నిన్ను కాపాడగలడు ఇంకా. కాబట్టి భయాన్ని విడిచిపెట్టు, నిర్భయంగా జీవించు. ఇప్పుడు మీకు ఒకటి వస్తుంది, ఏమండి వీధిలోకి వెళ్ళాలంటే భయం. ఎప్పుడు ఎవడొచ్చి పొడుస్తాడో తెలియదు, ఎప్పుడు ఏ వాహనం వచ్చి గుద్దుతుందో తెలియదు. కాబట్టి ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు కదా. మరి నిర్భయంగా ఎలా ఉండాలి అంటే, నేను ఒక చిన్న సూత్రం ఇస్తాను, ఆ సూత్రాన్ని పట్టుకుంటే నిర్భయంగా ఉండొచ్చు. చెప్పమంటారా సీక్రెట్? అది శాస్త్రమే చెప్పింది. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని అనుసరించు, నిర్భయంగా జీవిస్తావు.
అధర్మాన్ని పట్టుకున్నావంటే నువ్వెప్పుడు 24 గంటలు భయపడుతూ జీవించాల్సిందే. అవినీతి పరుడు ప్రశాంతంగా పడుకోలేడు. అక్రమ ధనార్జన చేసిన వాడు ప్రశాంతంగా పడుకోలేడు. కోట్లు పడగలెత్తిన వాడు కూడా ఎప్పుడు అధికారులు వచ్చి పైన పడతారో అని చెప్పి లెట్టిన సీట్ల కింద కూడా డబ్బు దాచిపెట్టిన వాడు కూడా ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం లేదు. ధర్మ మార్గంలో జీవించండి, ఆనందంగా జీవించండి. అప్పుడు మాత్రమే మీరు నిర్భయంగా జీవిస్తారు. ఆ ధర్మం ఏంటి అంటే సాయి సచరిత్ర చదవండి, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవండి, ధర్మం ఏంటో చెప్తాయి. ఆ ప్రకారం జీవించండి. అది ఒకటి. రెండోది, ఒత్తిడి లేకుండా జీవించు. ఒత్తిడి లేకుండా, టెన్షన్స్ లేకుండా, స్ట్రెస్ లేకుండా. ఇది సాధ్యమా అండి ఈ కాలంలో? సాధ్యమా? 24 గంటలు స్ట్రెస్సే. ఎవరికి స్ట్రెస్ అంటే ఎల్కేజీ నుంచి ఏ కేజీ అయినా తీసుకోండి, స్ట్రెస్సే. అమ్మ ఊయల నుంచి శ్మశానంలో వెళ్ళేటువంటి ఆ పెట్టి కాదా పోయేదాకా మొత్తం స్ట్రెస్సే. ఒత్తిడి లేని జీవితం లేదు. మరి సాయి భక్తుడు కూడా ఒత్తిడి చెందితే ఇంకా బాబా ఒక మాట అన్నాడు, నీ భారాన్ని నాపై వేయము, దాన్ని పూర్తి చేయండి. నేను మోస్తాను అంటే నేను భయపడతానయ్యా అంటే నీ కర్మరా అంటాడు ఆయన. నేను మోస్తానురా తండ్రి అంటే, ఒక బిడ్డ వచ్చాడు, నాన్నగారు ఈ టెన్షన్ అండి నాకు అంటే, అరే అదో పెద్ద టెన్షన్ నా పక్కన పెట్టరా, నేను ఉన్నాను కదా అంటే, అవునుగా నాన్నగారు మీరు ఉన్నారు. వెళ్తాడో లేదు ఆనందంగా? మరి తండ్రి, లోకాలు నేలే తండ్రి అంటున్నాం. కొంతమంది అయితే నాయనా నువ్వు లేకపోతే మేము లేవు నాయనా అంటున్నాం. మళ్ళీ టెన్షన్ పడుతున్నావే. నటిస్తున్నావా బాబా దగ్గర? నటిస్తున్నావు. నటన వద్దు. నటన ఎక్కువ కాలం పనికిరాదు. నటన ఆ ముసుగు ఎక్కువ కాలం పనికిరాదు. కాబట్టి మేకప్ కరిగిపోతుంది, ఖచ్చితంగా కరిగిపోతుంది. ఒకవేళ నేను మేకప్ వేసుకోలేదు కాబట్టి సరిపోయింది, కానీ ఈ ఎండకి మేకప్ అంతా కరిగిపోయి ఉండేది. కాబట్టి ఆ విధంగా కరిగిపోద్ది. అందువల్ల నిర్భయంగా జీవించండి అనేది రెండవ సూత్రం. మొదటి సూత్రం, ఒత్తిడి లేకుండా జీవించండి. ఇది రెండవ సూత్రం. ఏమంటే మొదటి సూత్రం ఒకసారి చెప్పండి గట్టిగా. రెండోది చెప్పండి. ఎక్సలెంట్. మూడోది చెప్తున్నా, చాలా సులభం కదా ఇది. సులభమా? చాలా కష్టం. చాలా కష్టం. చెప్పడం చాలా సులభం, ఆచరించడం చాలా కష్టం. మూడవది, అనకవుతో జీవించు. బాబావారు అన్నారు, చెప్పలేని మాట. రచయిత కూడా రాస్తూ ఏమన్నాడంటే, ఈ మాట రాస్తున్నందుకు బాబావారు నన్ను క్షమించాలి అన్నాడు. ఆ మాట ఏంటంటే, నేను మీ అశుద్ధంలో ఒక పురుగుని అన్నాడు. ఈ ప్రపంచంలో ఆ మాట అన్నటువంటి మహాత్ముడు ఒక్కరు లేరు. భక్తుల్ని ఇక్కడ పెట్టి వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళే ఉన్నారు. ఎంతమంది స్వాములైనా మీరు చూడండి, ఎంతమంది సద్గురువులైనా చూడండి, వాళ్ళు ప్రసాదం పెట్టేటప్పుడు గమనించండి, ఇలా వేస్తారు కాదా? శిష్యుడు ఎక్కడ పెట్టాలి చెయ్యి? నీ ముఖానికి నీ చెయ్యి దాకేటువంటి అధికారం కూడా లేదు. కానీ ఆయన నీ అశుద్ధంలో పురుగునన్నాడు. ఆయన పాదాలు పట్టుకోక ఇంకెవరి పాదాలు పట్టుకుంటావు నువ్వు? ఆయన పాదాలు పట్టుకో. ఆయన అన్నాడు, మహల్సాపతి తాత్యాకోతే పాటలు అలసిపోయి వస్తే ఆయన పాదాలు నొక్కుతాడు, భక్తుడి పాదాలు. బాబా అపచారం కదా అంటే, ఏం అపచారం రా? అందరూ అనుకుంటారు నేను గొప్పవాడినని. కాదు, నేను మీరు ఒకటే. ఎవరంటారు ఈ మాట? నీకు నాకు మధ్య ఉన్న అడ్డుగోడను తొలగించు అని ఏ గురువు అంటాడు? గురువు పైన ఉండాలని చూస్తాడు, శిష్యుడు కిందే ఉండాలని చూస్తాడు. ఆ గురువుతో సమానంగా శిష్యుడు వస్తే గనక వీడికి కండకావరం పట్టిందిరా, అహంకారం పట్టింది అని ఆశ్రమం నుంచి వెళ్ళగొడతారు ఇప్పట్లో. కానీ నీ నెత్తిన, నీ గుండెల మీద పెట్టుకున్నటువంటి గురువు నీ దగ్గర ఉన్నారు. గురువు అలా ఉంటే ఆయన శిష్యులు ఎలా ఉన్నారు? अपने मस्जिद का जादू गनो है, अपने मस्जिद का जादू गनो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई, रहम नजर करो, रहम नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहम नजर करो. శిష్యుడు ఎలా ఉన్నాడు, గురువు అలా ఉన్నాడు. ఇది సాంప్రదాయం. కాబట్టి కాస్త విద్వత్తు వస్తేనో, కాస్త వాయిస్ ఇస్తేనో బాబావారు అహంకారంతో పొంగిపోయాడంటే మన అహంకారమే మనల్ని కిందకి తుంచి పడేస్తుంది. కాబట్టి అహంకారం వద్దు. ఉదాహరణకి మిమ్మల్ని ఇప్పుడు డ్యాన్స్ చేయమన్నాం అనుకోండి, నృత్యం చేయమన్నాం అనుకోండి,
మీకు అడ్డొస్తుంది, నేను చదువుకున్న వాడిని, నాకు ఎంత ఉంది, నేను డ్యాన్స్ చేయకూడదు అనిపిస్తుందా లేదా? దట్ ఈజ్ అహం. అలా కాదు, మహల్సాపతి చిందులేసినట్టు మళ్ళీ సాయంత్రం చూద్దాం ఇక్కడ పల్లకి ఉత్సవం అప్పుడు మన అహంకారం అడ్డొస్తుందో లేదు గమనించండి. అహంకారం అడ్డు వస్తే స్టైల్గా నిలబడుకుంటావు, అహంకారం అడ్డు లేకపోతే పిచ్చి పెట్టినట్టు ఆడతావు. నిజమా కదా? ఇగో పోయింది. కాబట్టి చూద్దాం. అదేవిధంగా పరోపకారంతో జీవించు. ఎన్నోదండి ఇది? 4వది. పరోపకారం ఇదం శరీరం. ఈ శరీరం ఉన్నది పరోపకారం కోసమే. సాయిరామ్, ఓం సాయిరామ్. మీ మాటలు నాకే అనిపిస్తున్నాయి. అప్పుడు నాకు 2 ఆలోచనలు వస్తాయి. నా సత్సంగం నచ్చలేదేమో మాట్లాడుకుంటున్నారు, మళ్ళీ నేను డైలమాలో పడిపోతా. సరే, శ్రద్ధాసబూరి చెల్లించాలా వద్దా? 2 పైసలు ఇవ్వాలా వద్దా? 2 పైసలు ఇవ్వండి దయచేసి. తర్వాత ఎవరి కోసం బాబావారు దేహత్యాగం చేశారు? తాత్యా కోతేపాటు. ఆయన కోసమే ఎందుకు చేశారు? ఆయన కోసమే ఎందుకు చేశారు? ఆయన కోసమే ఎందుకు చేశారు అంటే, అమ్మ వారి తల్లి బాబావారిని భోజనం పెట్టింది కాబట్టి. మరి 5 ఇళ్లలో భిక్షమెత్తాడే బాబావారు, మరి వాళ్ళ పిల్లల కోసం చేయలేదే? మీరు ఎన్ని ప్రశ్నలు వేసుకోవాలి. 5 ఇళ్లలో భిక్ష చేసినారు, వారి పిల్లల కోసం చేయలేదే? బైజాబాయి కోసం ఎందుకు చేశారు అంటే, అందరూ పిచ్చి పకీరని భావించేటువంటి సమయంలో ఆయన్ని భగవంతుడుగా భావించి చిట్టడవుల్లోకి వెళ్ళి భోజనం పెట్టడం కాదు, ఆ పదాలు చదవండి, ప్రేమతో కొసరి 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 తినిపించిందనే పదాలు ఉన్నాయా లేదా? ఆ కొసరి కొసరి తినిపించినటువంటి ప్రేమకు దాసుడై ఆమెకు వాగ్దానం చేసి వాడి బాధ్యత నేను తీసుకుంటానన్నాడు. తీసుకుని ఆయన కోసం దేహత్యాగం చేశాడని అంటారు. అవునా కదా సాయి? అందువల్ల మహాసమాధి ఘట్టం వచ్చిందంటే ఎప్పుడు వస్తుంది మనకి? ఇప్పుడు విజయదశమికి వస్తుంది. రేపు మా తరపున కూడా 10 minutes more. షిరిడీలో 3 రోజుల కార్యక్రమం ఉంది. సెప్టెంబర్ 30, అక్టోబర్ 1, 2 ఆ 2 రోజులు సత్సంగాలు, 3వ రోజు మహాసమాధి ఘట్టం షిరిడీలో చేయాలనేటువంటి ప్లాన్ చేశాం. కాబట్టి మహాసమాధి ఘట్టాన్ని మర్చిపోగలమా మనం? పూలరెమ్మలేచ్చాయి సాయి ఏడని, రాయి రప్పలేచ్చాయి సాయి రాడని. పూలరెమ్మలేచ్చాయి సాయి ఏడని, రాయి రప్పలేచ్చాయి సాయి రాడని. జీవులన్నీ ఏడ్చాయి జీవదాత ఏడని. జీవులన్నీ ఏడ్చాయి జీవదాత ఏడని. మసీదు మాత ఏడ్చింది నా బిడ్డడు ఏడని, నా సాయి ఏడని. ఎంత దుఃఖము అయ్యో అంధకారము, సాయినాథుడు లేని షిరిడీపురము, సాయినాథుడు లేని షిరిడీపురము. పాలు రొట్టె తెచ్చింది లక్ష్మీబాయి, ప్రేమతోన పిలుస్తోంది ద్వారకమాయి. పాలు రొట్టె తెచ్చింది లక్ష్మీబాయి, ప్రేమతోన పిలుస్తోంది ద్వారకమాయి. నా సాయి ఏడంటూ వచ్చాడు మహల్సా, నా సాయి ఏడంటూ వచ్చాడు మహల్సా. రోదిస్తున్నాడు చూడు పిచ్చివాడు నానావలి, నీ పిచ్చివాడు నానావలి. ఎంత దుఃఖము అయ్యో అంధకారము. అలాంటి పిచ్చి మనకు పడితే, నానావలికి పట్టినటువంటి పిచ్చి పడితే, బాబావారు లేకుండా నేను ఇక జీవించలేను అని ఆహారం మాని 13 రోజులకే దేహత్యాగం చేసినటువంటి ఆ పిచ్చి, నానావలికి ఉన్న పిచ్చి పడితే తరిస్తావు ఈ జన్మలోనే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపు బాబా పిచ్చి వాళ్ళే, సామాన్యులు ఎవరు లేరు ఇక్కడ. ఉంటే గనక కూర్చోలేరు ఇక్కడ, మీ వల్ల కాదు.
ఆ పిచ్చి పట్టింది కాబట్టి కూర్చున్నాం తరించడానికి. మీరు ఈ ప్రపంచంలో చూడండి, డబ్బులు దానం చేయొచ్చు, డబ్బులు సహాయం చేసే వాళ్ళు ఉన్నారు, కానీ నీ జబ్బును స్వీకరించేవాడు ఒక్కడు ఉన్నాడా? ఒక్కరిని చూపించండి. కోట్ల ఆస్తి నీ బిడ్డలకి ఇచ్చేయండి, అరే నాయనా నాకున్న జబ్బు స్వీకరించరా కొడుక అంటే అది ఎలా సాధ్యమమ్మా, నీ కర్మను అనుభవించాల్సిందే అంటాడే. మరి బాబావారు అందరి కర్మల్ని స్వీకరించి ఎక్కడో 300 మైళ్ళ దూరంలో ఉండేటువంటి పండరీపురంలో కొలువిలో పడబోయేటువంటి బాలుణ్ణి అడక్కపోయినా కాపాడినటువంటి అంత మహిమాత్ముడు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారా సద్గురువుగా? మన అదృష్టం కాదా అదంతా? కాబట్టి సాయి బంధువులారా, సమయం లేదు కాబట్టి ఆ మిగిలిన 4 కూడా చెప్పేస్తాను. వైరాగ్యంతో జీవించండి. ధర్మరాజు ఒకసారి కొలువులో ఉన్నప్పుడు భిక్షగాడు వచ్చాడట. ధర్మరాజు దగ్గరకు వచ్చి, అయ్యా ధర్మం చేయండి అంటే, రేపురా అన్నాడంట ధర్మరాజు. అది పక్కనే ఉన్న భీముడు విన్నాడు. విని పక్క రోజు రాజ్యంలో చాటింపు వేయించాడట. మా అన్నగారు ధర్మరాజు మరణాన్ని జయించాడు అని దండోరా వేయించాడు. అది అందరూ విని విని ధర్మరాజు దగ్గరకు వచ్చింది. అయ్యా ఈ విధంగా చాటింపు ఇస్తున్నాడు భీమసేనుడు అని. ఆయన అడిగాడు, భీమసేన ఎందుకు ఇలా పనిచేస్తున్నావు అని. అప్పుడు అన్నాడు, నిజమే కదా అన్నగారు, మీరు మరణాన్ని జయించారు కదా అన్నాడు. నేను ఎక్కడ జయించాను అన్నాడు. మరి భిక్షగాడు వచ్చినప్పుడు ధర్మం చేయమన్నప్పుడు రేపురా అన్నారంటే, రేపు ఉంటానని నమ్మకం నీకు ఉంది కదా, అంటే నువ్వు మరణాన్ని జయించావు కదా అన్నాడు. తప్పు అయ్యిందని చెప్పి ఆయన చెంపలేసుకున్నాడు. రేపు లేదు, ఈరోజే నిజం, రేపు ఉంటావో లేదో తెలియదు. కాబట్టి అనిత్యమైన జీవితం అని చెప్పడానికి బాబావారు ఊది పెట్టి, నీ ఊదిని పంచి నీ నుదుటిన ఊదిని రాస్తే, నేను శాశ్వతం ఊరేగితే అది మన తప్ప బాబా తప్ప? అశాశ్వతమైనటువంటి జీవితం రా నాయనా, కాస్త జాగ్రత్తగా ఉండు. ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా, నీ ఇల్లు ఎక్కడో తెలుసా? ఎక్కడండి మన ఇల్లు? ఈ 2 అంతస్తుల బిల్డింగా? ఇది పర్మనెంట్ కాదు, టెంపరరీ హౌస్. అల్లంత దూరాన వల్లకాడులోన, అల్లంత దూరాన వల్లకాడులోన, నీ ఇల్లు ఉన్నదే మనసా, నీ ఇల్లు ఉన్నదే మనసా. దీన్ని చెప్పుకుంటే చాలు బుద్ధికి, అరే ఇది శాశ్వతం కాదు, ఇది అనవసరం, ఇది ఎత్తుకొని పోలేము. వచ్చునాడు నీవు వెంటేమి తెచ్చావు, పోవునాడు నీవు ఏమి తీసుకెళతావు, 3 నాళ్ళ ముచ్చటకే మురిసేవు భ్రమసేవు, ముందు గతి కానకావో మనసా. కాబట్టి వైరాగ్యంతో జీవించు, ఆదర్శంగా జీవించు. ఇది బూతు మాటలాగా వినిపిస్తుంది ఇప్పట్లో. ఆదర్శంగా జీవించు, మనోవికారాలకు దూరంగా జీవించు. పందిని చూపించాడు, విమర్శించొద్దురా అన్నాడు. పందిని చూసినప్పుడు అంతా విమర్శిస్తే గుర్తు రావాలి. అలా పగ శత్రుత్వం పెట్టుకోవద్దు, పాము కప్పగా పుడతావన్నాడు. అన్నదమ్ములు కొట్టుకొని చేస్తే మేకలుగా పుడతావురా అన్నాడు. ఇంకేం చెప్పాలి? ఇంకా పగ శత్రుత్వం వద్దు, నిందించొద్దు, విమర్శించొద్దు, ప్రశాంతంగా మనోవికారాలకు దూరంగా జీవించు అన్నాడు. ప్రసాద భావనతో ఉన్నదానంతో జీవించు అన్నాడు. ఆనందంగా జీవించు అన్నాడు. ఇది పెద్ద టాపిక్. రేపు 15వ తేదీ కనిగిరిలో ఒకరోజు వర్క్షాప్ ఉంది నాది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందంగా జీవించడం ఎలా. నరసింహారావు గారు నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే, ఎప్పుడైనా అవకాశం ఉంటే ఒకరోజు ఉపన్యాసం నాకు ఈ టాపిక్ మీద ఇప్పించండి. ఆనందంగా జీవించడం ఎలా సచరిత్ర ఆధారంగా అన్నది రేపు జరగబోతూ ఉంది. కాబట్టి ఇలా జీవించమని చెప్పిన తర్వాత, ఇలా జీవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఉన్నారా? మరి నారదుడిని అడిగాడు వాల్మీకి, అయ్యా ఈ లోకంలో 16 లక్షణాలు చెప్పి, ఈ లక్షణాలు కలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా మీకు తెలిసి అనంటే, నారదుడు అన్నాడు, అయ్యా మహాశయ, ఈ 16 లక్షణాలతో ఒక మానవుడు ఉండడం దుర్లభం, కానీ ఒక్కడున్నాడు. ఎవరు? గట్టిగా చెప్పండి. శ్రీరాముడు. కాబట్టి అసాధ్యమే ఆ 16 లక్షణాలతో, కానీ ఒక్కడున్నాడు, ఆయన అలాంటి వాడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పాను, ఇలా జీవించండి సచరిత్ర ఆధారంగా. మిమ్మల్ని అడుగుతున్నాను, అలా జీవించడం సాధ్యమా? ఇప్పుడు మీ సమాధానం ఏమొస్తుంది?
కాదు. ఉన్నారా? చెప్పగలరా ఒక పేరు? నేను చెప్పగలను. ఈ నేల మీదనే ఆవిర్భవించి ఈ నేల మీదనే తిరిగి ఇక్కడే ఆధ్యాత్మిక బీజాలు నాటి ఆ ఆధ్యాత్మిక బీజాలని రాష్ట్రం మొత్తం విస్తరింపజేసినటువంటి ఒక మహనీయుడు ఉన్నాడు. సచ్చరిత్ర ఆధారంగా బాబా చెప్పినటువంటి మార్గంలో బోధనలు విని ఆయన జీవించాడు. ఆయన పేరు శ్రీ ఎక్కిరాల, కొద్ది గట్టిగా అందాం, ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. ఆ రోజు నారదుడు వాల్మీకి మహర్షికి ఎలాంటి రుజువైతే చూపించాడో, ఈరోజు నేను చెప్తున్నా, బాబా బోధనలకు ఆధారంగా జీవించి బాబాతో సమానమైనటువంటి గురుస్థానాన్ని పొంది లేదా బాబా శిష్యుడిగా గుర్తింపు పొంది ఈరోజు అనేక మందిరాలలో ఆయన ఫోటో ఉంది అంటే అర్థం ఏంటంటే ఆయన ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు లెక్చరర్ అని పెట్టుకోవాలా. ఆయనకు ఒకటే ఒక గుర్తింపు, ఆయన బాబా మార్గంలో నడిచాడు. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో ఆ మహనీయుడికి 5 నిమిషాలు సార్. సాయిరాం. సాయి భక్త కోటికి లీలామృతం పంచిన, సాయి భక్త కోటికి లీలామృతం పంచిన ఎకిరాల వంశస్థుడు భరద్వాజుడు. సాయి సన్నిధి చేర సామాన్యులకు సైతం సులభ సాధనలు సగిన మహనీయుడు భరద్వాజుడు. మరి ఇప్పుడు ఉన్నాడండి ఆయన? దేహంతో లేడు. భరద్వాజ మాస్టారు ఎక్కడున్నాడు? భక్తుల హృదయాలలో కొలువైనాడు. భరద్వాజ మాస్టారు ఎక్కడున్నాడు? భక్తుల హృదయాలలో కొలువైనాడు. రామనామం ఎక్కడుంటే హనుమంతుడు అక్కడట. రామనామం ఎక్కడుంటే హనుమంతుడు అక్కడట. సాయి నామం ఎక్కడుంటే మాస్టారు అక్కడట. పిబరే పిబరే పంచిన బోధామృతాన్ని భజరే భజరే భరద్వాజ మాస్టారిని. భరద్వాజ మాస్టారు ఎక్కడున్నాడు? భక్తుల హృదయాలలో కొలువైనాడు. కీర్తి కోరుకోలేదు, స్వార్థమన్నదే లేదు. కీర్తి కోరుకోలేదు, స్వార్థమన్నదే లేదు. పరహితమే తన మతమై చెరియించిన మహాత్ముడు. సాయి స్మరణమే శ్వాసగా సాధకులకు ప్రేరణగా. సాయి స్మరణమే శ్వాసగా సాధకులకు ప్రేరణగా నిలిచిన అవతారమూర్తి. నిజ భక్తులకు స్ఫూర్తి. పిబరే పిబరే పంచిన బోధామృతాన్ని భజరే భజరే భరద్వాజ మాస్టారిని. భరద్వాజ మాస్టారు ఎక్కడున్నాడు? నిస్వార్థుల హృదయాలలో కొలువైనాడు. అక్షరాల రూపంలో అనుక్షణం అగుపించి లక్షలాది భక్తులను సాయి పదం నడిపించి. అక్షరాల రూపంలో అనుక్షణం అగుపించి లక్షలాది భక్తులను సాయి పదం నడిపించి. సాయి పాద రేణువుగా తలపోసిన మహనీయుడు. సాయి పాద రేణువుగా తలపోసిన మహనీయుడు. సకల జనుల శ్రేయస్సును కోరుకున్న మహోన్నతుడు. పిబరే పిబరే పంచిన బోధామృతాన్ని భజరే భజరే భరద్వాజ మాస్టారిని. భరద్వాజ మాస్టారు ఎక్కడున్నాడు? అహమెరుగని హృదయాలలో కొలువైనాడు. సాయిరాం సార్.
అజ్ఞానపు చీకట్లను తొలగించే భాస్కరుడు, ఆధ్యాత్మిక రహస్యాలు బోధించిన ఆచార్యుడు, జీవిత పరమార్థాన్ని సాధించిన సాధకుడు, జీవిత పరమార్థాన్ని సాధించిన సాధకుడు, అఖండ సాయి జ్యోతిలో లీనమైన పునీతుడు. పిబరే పిబరే పంచిన బోధామృతాన్ని, భజరే భజరే భరద్వాజ మాస్టారని. భరద్వాజ మాస్టారు ఎక్కడున్నాడు? అఖండ సాయి జ్యోతిలో కొలువైనాడు, అఖండ సాయి జ్యోతిలో కొలువైనాడు, అఖండ సాయి జ్యోతిలో కొలువైనాడు. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి స్వస్తి.